తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. క్రీడాకారులకు సహకారం అందిస్తాను. త్వరలో మినీ స్టేడియంకు మహర్దశ. శారీరక, మానసిక వికాసానికి క్రీడలు అవసరం. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వెల్లడి. క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తానని, యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని మినీ స్టేడియంలో కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కావలి నియోజకవర్గ మరియు జలదంకి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. స్టేడియంకు విచ్చేసిన ఆయనకు టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. టాస్ వేసి ఆటను ప్రారంభించారు. సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో మినీ స్టేడియంకు మహర్దశ పట్టనుందని తెలిపారు. శాప్ అధికారులు రావడం జరిగిందని, స్టేడియంకు అవసరమైన పనుల కొరకు డిపిఆర్లు తయారు చేయడం జరిగిందన్నారు. స్టేడియంను చదును చేయడానికి అవసరమైన మట్టి తొలకాలకు సంబంధించిన ఖర్చులు తాను భరిస్తానని అన్నారు. వాకర్స్కు ఇబ్బందులు తలెత్తకుండా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమని తెలిపారు. ఎక్కడ చెమట చిందుతుందో అక్కడ విజయం దరి చేరుతుందని తెలిపారు. నమ్మకంతో మీ తల్లిదండ్రులు కావచ్చు, మీరు కావచ్చు, మీరు కోచ్లు కావచ్చు, అవమానాలు భరించేది కూడా మా బిడ్డలు ఏదో ఒకరోజు పతాకాన్ని తెచ్చి కావాలి కీర్తి పతాకాన్ని ఆకాశంతో ఎత్తుకు తీసుకుపోతారని నమ్మకంతో ఈ రోజు నెట్ ఏర్పాటు చేసుకుని మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. మళ్ళీ ఈ స్టేడియంలో కూడా వాకర్స్ అందరూ కూడా నడిచేటప్పుడు కూడా మీరు క్రికెట్ ఆడుకోవడానికి పిచ్చిని తయారు చేసుకునేటప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, మా మీద కూడా వచ్చినాయి. అందరం కూర్చున్నాం, మళ్ళా దీని సమస్యను పరిష్కరించాం. తప్పకుండా మా సిద్ధు అడిగినట్టు ఆ మట్టి ఎంత అవుతుందో ఎక్కడ తెచ్చుకుంటారో తెచ్చుకోండి, ఆ డబ్బులు నేనే ఇస్తానని కూడా మళ్ళీ మరొకసారి మీకు హామీ కూడా ఇస్తున్నా. ఇంకా కూడా స్టాఫ్ డిపార్ట్మెంట్ కూడా, పోస్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఇవన్నీ కూడా మినిస్టర్ని తీసుకొచ్చా, అదేవిధంగా స్టాఫ్ చైర్మన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే రావడం పోవడమే కాదు, దీని మీద కొన్ని డిపిఆర్ తయారు చేయాలి. దీనికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటో చూడాలి. ముందు ఆ బిల్డింగ్ కట్టారు, 30 లక్షలు ఖర్చు పెట్టారు, 2,80,00,000 రూపాయలతో టెండర్లు పిలిచినటువంటి దాన్ని ఈ రోజు కనుమరుగైంది. దాన్ని మళ్ళా రీస్టోర్ చేయాలి. అదంతా రీస్టోర్ చేస్తే అక్కడ టెన్నిస్ ఆడుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు, ఇంకా వాలీబాల్ ఆడుకోవచ్చు, ఇవన్నీ కూడా ఆడుకున్నటువంటి కొన్ని ఇండోర్ గేమ్స్ అన్ని
కూడా అక్కడ ఏర్పాటు చేసుకోగలిగితే ఇంకో కొంతమంది ప్లేయర్స్ అందుబాటులో ఉంటుంది. నిజంగా మొన్నటి వరకు నేను ఇంత స్టేడియం ఉంది, క్రికెట్ కి సరిపోయేంత స్టేడియం ఉందా అనుకున్నా. కానీ ఈ రోజు చూస్తే క్రికెట్ కి సరిపోయేంతగా మీ పిల్లలు మనందరం ఆడుకునేంతగా ఉంది. కాబట్టి దీన్ని మోడరేట్ చేసి ఎలా చేయాలని మొత్తం కూడా మట్టితో వేసి నడిపించేదాన్ని కూడా దాన్ని కూడా ప్రయత్నం చేస్తారని మీకు అందరూ కూడా మాటిస్తున్నాం. క్రికెట్ స్టేడియం ఇబ్బంది లేకుండా, ఆడుకునే దానికి ఇబ్బంది లేకుండా, వాకర్స్ నడిచేదానికి ఇబ్బంది లేకుండా, గొప్పతనం ఏంటంటే కావలి ప్రజల యొక్క గొప్పతనం ఇక్కడ స్టేడియం ఉంది అనే విషయం పాలకులు, నాయకులు, అధికారులు మర్చిపోయినా కావలి ప్రజలు, కావలి వాకర్స్, కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక స్టేడియం ఉందని గుర్తించి దీనికి ఒక విలువను పెంచి ఈ రోజున మీరు నిజమైనటువంటి వారసులుగా, నిజమైనటువంటి స్టేడియాన్ని కాపాడుకునే వ్యక్తులుగా మిగిలిపోయిన చరిత్రలో మీరు అందరూ కూడా మిగిలిపోతారు. తప్పకుండా నా వంతు నేను ఎప్పుడు కూడా మీకు అందరికి కూడా అండదండలు అందించే దాంట్లో ముందుంటానని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ ఈ రోజున దాదాపు కావలి నియోజకవర్గంలో అదేవిధంగా జలదింగ మండలంతో కలుపుకొని దాదాపు 64 టీంలు వచ్చినాయి. 64 టీంలో విజయం సాధించాలి. ప్రతి ఒక్కరూ దీంట్లో రాణించాలి. అందరికీ నేను ఒక్కటే చెప్పేది, అదృష్టం ఎవరి సొత్తు కాదు, అదొక్కటి నేర్చుకోండి. ఎందుకంటే టెండూల్కర్ అనుకోనంటే వాళ్ళ కొడుకుని ప్రయోగం చేయగలడు కాల. ఎందుకని అతని కొడుకు గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. పుట్టిన రోజు నుంచి గోల్డెన్ స్పూన్ లో తిన్నాడు కాబట్టి అతను క్రికెట్ కాలేకపోయాడు. నాగార్జున కొడుకుని అఖిల్ని క్రికెట్ నుంచి ఆయన కళ్ళు కన్నాడు కానీ కాల. కాబట్టి అదృష్టం లేదంటే పెద్దవాళ్ళ వచ్చిన అభివృద్ధి అనేది కాదు, మీ శ్రమ మీ విజయానికి దారి తీస్తుంది. మీరు ఎక్కడ స్వెట్ ఉంటుందో, ఎక్కడ చెమట ఉంటుందో దాని పక్కనే విజయం ఉంటుంది. కాబట్టి ఏదో అయిపోతాం, మన వల్ల కాదు, మనకు అండదండలు లేవు అనేది కాదు. మీరంటూ కాన్సన్ట్రేట్ చేసి మీరు మీ దాంట్లో సాధించాలన్న తప్పని మీరు ఉన్న రోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటే మాలాంటి వస్తారు పేరు పక్కన భుజం మీద చేసి ఫోటో దిగడానికి. అది రావాలంటే మీరు ఈ రోజు నుంచి కష్టపడండి అని చెప్పి 2 సంవత్సరాలు మీరు సాధన చేస్తే జీవితంలో తప్పకుండా మంచి ప్లేయర్గా మీరు రాణిస్తారని, తప్పకుండా ఆ విధంగా కావలి కీర్తి పతాకాల్లో మన కావలికి ఎమ్మెల్యేకి మీ విధంగా మీరు తీసుకురమ్మని చెప్పి కావలికి సంబంధించిన ప్లేయర్స్ అందరినీ కూడా అభినందిస్తూ మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు అంతా కూడా తెలియజేస్తూ ఈ సంక్రాంతి వరకు ఆటపాటలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఈ సమయానికి పిల్లలందరూ కూడా వస్తున్నారు కాబట్టి అందరూ మీరు వాళ్ళు అందరూ కూడా కలిసి మంచి ఆటలు ఆడి కావాలని కూడా అందరికీ ఒక కీర్తి తెచ్చేటట్టుగా మీరు అందరూ ముందుకు పోవాలని ఆశిస్తూ సమయం తీసుకుంటారు. థ్యాంక్ యూ.